రెండు మాటలు చెప్పమంటే 2 మాటలు చెప్పి మళ్ళీ నీ దగ్గరికి వచ్చిన. సో ఇది దేవుని ఏర్పాటు. ఈరోజు నేను మీ మధ్యకి రావటం ఇది దేవుని యొక్క సంకల్పం. అందుచేత ఈ దినం నేను మీతో పాటు ఉండి సంఘములో దేవుని యొక్క వాక్యాన్ని మీతో కలిసి పంచుకోవడానికి, మీతో కలిసి దేవుడిని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి దేవునికి కోటి స్తుతులు నేను తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. మేము ఇంతకుముందు పాస్టర్ గారు అన్నట్టుగా ఫేస్బుక్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం. ఈ లాక్డౌన్ దినాలలో వాళ్ళు చాలా రోజులు ఇచ్చారు. మార్చి 22వ తారీఖు నుంచి అనుకుంటా మొదలుపెట్టాం, ఇస్తూనే వచ్చాం. డిసెంబరు 13వ తారీఖు అనుకుంటా బ్రేక్ అయింది. నేను ఇస్తున్నాను ఆ ప్రోగ్రామ్స్. అలాగే పాస్టర్ గారు అన్నట్లుగా అనుకున్న రీతిలో ఒకసారి మేమిద్దరం మ్యాచింగ్ వేసుకొని నేను నా భార్య మేమిద్దరం దిగాం. ఇంకా అప్పటి నుంచి రోజు నేనే షర్ట్ వేసుకున్నాను, ఆవిడ ఆ చీర, ఆవిడే చీర కట్టుకుంటాను, నేను ఆ షర్ట్ వేసుకొని ఇప్పుడు మా ప్రసంగం పోయి మీ మ్యాచింగ్ డ్రెస్సులు బాగున్నాయని అంటారు. అలాగే మేమిద్దరం కలిసి చేయడం మొదలుపెట్టాను. ఈ మధ్యకాలంలో మళ్ళీ నేను మీటింగ్స్కి బయటకు వెళ్ళిపోతూ వచ్చాను కనుక సాయంకాలం 7 గంటలకు ఇచ్చే ప్రోగ్రాం ఇవ్వలేకపోయాము. అందుకని ఆదివారం ఆరాధన ఫేస్బుక్లో మేము ఇస్తూ ఉన్నాము. ఈరోజు నేను లేకపోయినా నా భార్య అక్కడ ఆల్రెడీ ప్రసంగం చేస్తుంటే ఎలా జరుగుతుందేంటో చూద్దాం కదా అని ఓపెన్ చేసేసి పాస్టర్ గారు అన్నీ ఉంచండి, అమ్మగారి గురించి నేను ఒక మాట చెప్పినప్పుడు మీరు వాయిస్ పెడతారు కానీ అన్న రెడీగా కాసుకుని ఉన్నా. ఆమె యొక్క స్వరం మధురమైన స్వరం వినాలని. మీరు కాదు, నేను. ఎందుకంటే ఆల్రెడీ మిస్సింగ్ ఫర్ 1 వీక్, వారం రోజులుగా. ఈ లాక్డౌన్ సందర్భంగా నిజంగా ఎంత అన్యాయం చేసిందో కీడు చేసిందో తెలియదు కానండి, చాలా మంది భార్యాభర్తలు ఇంటికాడ ఉండే అవకాశం కల్పించింది. మరి ముఖ్యంగా నాకు మాత్రం. ఎందుకంటే నెలలో 20 రోజులు 25 రోజులు బయటకే పోతామంట. అలాంటిది ఈ లాక్డౌన్ సందర్భంగా మార్చి 22వ తారీఖు నుంచి ఎక్కడికి కదలలే. ఒకరు ఎక్కడికన్నా కదిలినా ఆవిడిద్దరు కలిసి మేము బయలుదేరి వెళ్తుండే వాళ్ళం. యాక్చువల్లీ ఇప్పుడు కూడా వచ్చే ముందు ప్రార్థన చేశాక బయలుదేరడం, ప్రార్థన చేశాక వచ్చేదంటే వెళ్ళిపోతాం అన్నా. ఇప్పుడు సరళంగా చెప్తున్నాను, మీకు 100% మాట్లాడారు. కానీ విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే నేను కూడా ఆదివారం నాటికి వచ్చేస్తున్నాను కనుక నేను లేకపోతే పాస్టర్ గారే చూసుకుంటాను. అర్థమవుతుందా? ఎదురుగా కూర్చున్నారు మాట్లాడమా చిన్నదిగా, అందుకే బాగా అన్నా. అయినా నేను నాకు ఆయన అన్నట్టుగా వయసు తెలియట్లేదు కదండి. 61 సంవత్సరాలే నాకు వయసు తెలియట్లేదు కానండి. 6 మనవాళ్ళు అంతే. ఓన్లీ 6 గ్రాండ్ చిల్డ్రన్. కాబట్టి పల్లవి గారు నేను ఏమన్నా అంటానంటే 10 మందిలో నన్ను తిట్టేశారు అని ఇంటికి లేక బాధగానే ఏమనకేమా క్రీస్తు ప్రాప్తం మిమ్మల్ని అందరినీ ప్రయోగిస్తున్నాను. నేను ఎక్కడికైనా వెళ్తే ఏదో గెస్ట్గా వెళ్ళాను, గెస్ట్ స్పీకర్ని అని అనుకోను. వీళ్ళందరూ నా బిడ్డలు అని అనుకుంటాను. మీరందరూ నా సంఘం అని నేను అనుకున్నాను కనుక నా సంఘంతో కూడా ఇలాగే చదువుగా మాట్లాడుకుంటా. అప్పుడప్పుడు కోప్పడతాను అనుకోండి, అలా కోప్పడిన వెంటనే చాక్లెట్ పెట్టేస్తాను. మన ఏదోకి వాళ్ళకి స్వీట్గా మంచిగా అలా చేస్తాను. ఎందుకంటే పాస్టర్ గారుగా నేను చేయవలసినటువంటి పని అది. కాబట్టి నా భార్య ఈ రోజున అక్కడ కార్యక్రమం చేస్తుంది. ఆమె తరఫున ఒక చెప్పారు, రాబోయే దినాల్లో కలిసిగా పాస్టర్ అనుకున్నట్లు అనుకూల పరిస్థితి ఏర్పడితే ఆమె కూడా రావాల్సి వస్తే చక్కని వర్తమానులతో దేవుని బిడ్డలను దీవిస్తున్నట్టు కుమార్తె దేవుడు ఆమెను వాడుకున్న విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నేను సమయం అడిగాను, ఎంత సమయం ఉంటుంది అని. 45 నిమిషాలు. మనం పార్టీస్ట్ బట్టి వెంటనే గడియాలని చూసేస్తాను. నేను పార్టీస్ట్ బట్టి నేను ఎన్ననుకున్నా నాకేం అర్థం లేదు. కాబట్టి నేను అవన్నీ తట్టుకోగలను. అలా తట్టుకున్నాను కనుకనే 37 సంవత్సరాలుగా ఉంది అన్నాను. అక్కడ నేను 37 సంవత్సరాలు పైబడి 38వ సంవత్సరం ఆ యొక్క చర్చిలో, ఒకే చర్చిలో, ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ సామర్లకోట, అక్కడే ఉన్నా. ఇంకా అక్కడే ఉంటా. భవిష్యత్తు అయితే ఒక ప్రభుత్వ అవసరమైతే నన్ను తీసేయడమో లేకపోతే నేను వెళ్ళిపోవడం జరగకపోవచ్చు. కాబట్టి దేవుని యొక్క సంఘంలో మాట్లాడుతున్నా. అదే అడిగినప్పుడు మనం వాడేమన్నారంటే 45 నిమిషాల నుండి ఎవరైనా మీలాంటి వచ్చినప్పుడు ఒక గంట వరకు వెళ్ళొచ్చానన్న అభ్యంతరం లేదు. 1 గంట అయితే పర్వాలేదు. కానీ మేము వచ్చింది సామర్లకోట నుంచి వచ్చాను.
మీకు ఎవరికైనా ఒక తెలిసింటే కనుక ఈ ప్రాంతానికి ఏమన్నా ఆయన పరిచయం అయితే కనుక సామలకోట ప్రభుదాస్ గారు అని విన్నారా? 10 మంది విన్నారు. సామలకోట ప్రభుదాస్ గారు ఆయన నిలబడ్డారంటే 3 గంటలు ఏకదాన్ని. సామలకోట మామూలండి, నేను అదే ఊరి నుంచి వచ్చినండి. అలాగేనండి. తూర్పుగోదావరి పేరు క్లుప్తంగా కొన్ని మాటలు నేను మీతో పంచుకొని సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. ఐ అప్రిషియేట్ యు ఆల్. నేను కూడా నా అభినందన మాటలు తెలియజేశాను. ఇప్పుడు కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను. కరోనా మహమ్మారి ఉంది అని తెలిసినప్పటికీ మరలా 2వ విడత మరలా వస్తుంది అనేటువంటి విషయం కూడా నాకు తెలిసినప్పటికీ ఎంతమంది మీరు వచ్చి కూర్చోగలిగారు అని అంటే మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యూ. అండ్ మోరోవర్ డోంట్ బి వరీడ్ అబౌట్ దిస్ కరోనా గురించి కానీ, లేక నూతన కరోనా, కొత్త కరోనా గురించి కానీ, మరలా వచ్చిన ఇంకొక విడత కరోనా గురించి కానీ కలవరపడకండి. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినాం. ఇక్కడ దేవాది దేవుడి స్థలంలో వెళ్ళినాం. ఆయన ఏ వ్యాధి బలహీనత ఇక్కడ మనకు రానివ్వరు. ఒకదానికి ఎక్కడికన్నా వెళ్తే అక్కడ ఏమన్నా గాలి సోకితే ఒకవేళ జ్వరమో తలపోటో జలుబో ఇలాంటివి రావచ్చునేమో, కానీ ఇక్కడికి వచ్చినటువంటి మీకు ఏ విధమైనటువంటి బలహీనత మిమ్మల్ని అంటుకోగలదు. ఆమె మరి అలాగన్నారు కదా, మాస్క్ తీసేయమంటారా? ఉంచుకోండి, మాస్క్ ఉంచుకోండి. ఎందుకంటే అది వివేచన. మనకు మాస్క్ ఉండాలి. పక్కనే ఉన్నప్పుడు మనం మాస్క్ ధరించుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ మీరు శానిటైజేషన్ తోటి మీ చేతులు శుభ్రం చేసుకుని వెళ్ళటం, ఇది మన యొక్క ధర్మం. మన దేవుడు మాకు ఇచ్చిన వివేచన. కాబట్టి there is nothing wrong in having a mask and there is nothing wrong in having sanitization. Everything is okay. And above all, మన దేవుని యొక్క కృప చేత దేవుడు మనకు ఇస్తున్నటువంటి కార్యాన్ని మనం తలచుకుంటూ మనం ముందుకి సాగిపోతున్నాం. నేను మరొకసారి సంఘ పెద్దలకు కూడా నా యొక్క అభినందన నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా పాస్టర్ గారు, పాస్టర్మ గారు అని మీరు పిలుస్తున్న ఆ పిలుపు చాలా అద్భుతంగా నాకు అనిపిస్తూ ఉంది. దట్ షోస్ హౌ మచ్ యు రియల్లీ లవ్ యువర్ పాస్టర్. ఎంతగా మీ పాస్టర్ గారిని మీరు ప్రేమిస్తున్నారు అనేటువంటి. ఒకవేళ ఎప్పుడైనా పాస్టర్ ఏదైనా ఒక మాట పెద్దలైనటువంటి వారు అంటే, మనం పాస్టర్ గారుగా ఒక ప్రకార తండ్రిగా ఉన్నాం. అదే సమయంలో మనకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, మన వాళ్ళకి కుమారులుగా ఉన్నాం. వాళ్ళు చెప్పినటువంటి దానిని మనం తీసుకున్నాం, తప్పు లేదని కూడా పాస్టర్ గారికి చెప్తూ ఉన్నాను. ప్రేమించి దండిస్తున్న మీకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో మరి నూతనంగా ఈ కుటుంబంలోకి సంఘంలోకి వచ్చినటువంటి దైవజనురాలు ఐశ్వర్యాన్ని బట్టి కూడా దేవునికి నేను స్తుతి చెల్లిస్తూ ఉన్నా. దేవుడు ఆమెకి ఒకేసారి సడన్గా చాలా పెద్ద బాధ్యత, పదవి దేవుడిచ్చి ఉన్నా. అది ఆమె కాపాడుకోవాలని ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నా. వీళ్ళందరూ నీ బిడ్డలు. కేవలం మన కుటుంబంలో ఉన్న బిడ్డలు మాత్రమే కాదు, సగమంతా మీ బిడ్డలు. దానికి ఒక తల్లిగా ఆ బిడ్డలందరినీ చూసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం పాస్టర్ గారి విషయంలో కూడా అంత జాగ్రత్త తీసుకుంటూ, బాధ్యత తీసుకుంటూ, పవర్ ప్రాజెక్ట్గా అంటే మీరే ప్రార్థన, మీ ప్రార్థనే ఆయనను బలపరిచి సంఘంలో వాడుకోవడానికి చుక్కాని మీరు కనుక ఆ ప్రకారం ఉండాలని సభాముఖంగా సంఘం ఎదుట పాస్టర్ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. చిన్నది కనుక పాస్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవిస్తున్నారు. అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుడుతున్నాం. హ్యాపీగా మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా.
ఆరాధిస్తున్నాను. మిమ్మల్ని ఆరాధించడానికి ఆలయానికి మేము వచ్చి ఉన్నాం. ఆరాధనలో ఒక భాగ్యం నీ మాట వినడం, నీ వాక్యాన్ని వినడం. నా అల్పుడనైనా నీ దాసునైనా నేను నిలబడి అంటడుగా మీరు మాతో మాట్లాడండి. సగమంతటిని మీరు బలపరచండి, నన్ను బలపరచండి. మీ నామానికి భయంకరంగా మమ్మల్ని నిలబెట్టుకొని కృప చూపించమని, కనికరించమని యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. 2020వ సంవత్సరం చాలా గడ్డు సంవత్సరంగా ఉంది అన్నది. ఎన్నడూ మనం కని విని ఎరగనటువంటి భయంకరమైనటువంటి మహమ్మారి కరోనా అనేటువంటి వ్యాధి ప్రపంచాన్ని గడగలాడించింది. కాబట్టి నేను ఎప్పుడు తిరిగే కాదు నన్ను కూడా కట్టేసి ఇంట్లో పడేసినట్టుగా పడేసింది. విమానాలు ఆగిపోయినాయి, రైలు బండ్లు ఆగిపోయినాయి, బస్సులు ఆగిపోయినాయి, ప్రయాణాలు ఆగిపోయినాయి, చాలా మంది ప్రాణాలు కూడా ఆగిపోయాయి కదా. ఇంకా నిజం చెప్పాలంటే మన భారతదేశం దేవుడు తన కృప మనకు అనుగ్రహించి మన యొక్క దేశంలో అంత పెద్ద మరణాలు రాలేదు. నేను అప్పటికే దేశాలు తిరిగి నేను వచ్చాను. మార్చి 7వ తారీఖున పోయిన సంవత్సరం అంటే 2020 మార్చి 7వ తారీఖున ఇజ్రాయెల్ నుంచి నేను తిరిగి వచ్చాను. తిరిగి వచ్చేసరికి నాకు కొంత వాసన, అనగా ఈ కరోనా, ఎక్కడికక్కడ అందరూ మాస్కులు పెట్టుకుంటాం, ఇలాంటి విషయాలు చూస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత నేను కలత చెంది సంఘము అలాగే మా తోటి దైవ సేవకులు అందరినీ పిలిచి ఉపవాసం అంటే ప్రార్థన చేద్దాం. వెంటనే అయినా మీకు తెలియట్లేదు, ఇంకా పిల్లకాయలాగా మీరు సేవలో మీరు కొరకాడులాగా వెళ్తున్నారని చెప్పేసి మా వాళ్ళందరినీ పిలిచి ప్రార్థన చేయడానికి అనేటువంటిది ఏర్పాటు చేశాను. ఇలాగా ఒక కుర్రగాడి ఆ కుర్రడు మాట్లాడుతూ ఇలాగా నా ఆందోళన, నా ఆవేదన నేను వ్యక్తపరుస్తుందంటే వాడు అన్నాడు, లేదు డాడీ గారు, అందరూ నన్ను డాడీ అంటారు మా ఊళ్ళోని. అందుకే నేను ఆ కుర్రగాడు కూడా మాట్లాడుతున్నాడు, లేదు డాడీ గారు, కనీసం ఒక 20-30 కోట్ల మంది పోతారు మన దేశంలో కానీ ఇది అవ్వదు అన్నాడు. నేను అన్నా శుభపాలన పెళ్ళికొడుకంటే ఎంకంటే ఎవరో వెళ్ళిపోయినట్ట. అలాగా నేను అసలే భయపడి ఉపవాసం నుండి ప్రార్థన చేద్దాం రండిరానంటే నువ్వేంటో పిలవగలుగుతున్నావు అని చెప్పేసి కలవపడ్డాను. ఎందుకంటే మనకి 130 కోట్ల మంది జనాభా మన దేశంలో. ఈ 130 కోట్ల మంది జనాభా ఎలా ఉంటామనంటే దగ్గరగా మన కాలనీల దగ్గరగా, మన పేటల దగ్గరగా అందరూ కూడా కలిసిమెలిసి తిరిగేటువంటి వాళ్ళముగా, చట్టపట్టాలు వేసుకుని తిరిగేటువంటి వాళ్ళముగా. ఒకవేళ నిజంగా ఈ ఉమ్మినా లేకపోతే తుమ్మినా లేకపోతే దగ్గినా మనకి ఊపిరి వదిలినా వాటిలో నుంచి కరోనా అనేటువంటిది వెళుతుంది అని అంటే నిజంగానే ఆ కరోనా అన్నట్టు కనీసం 30 కోట్ల మంది వెళ్ళిపోయి ఉండాలి. కానీ దేవుని కృప అయితే ఇప్పటికీ మన భారతదేశం అంతట్లో 1 కోటి చిల్లర అనుకుంటే అంతే. ఇప్పుడు వరకు 1 కోటి చిల్లర లెక్కలు నేను చేస్తున్నట్టే వింటుంటే 1,50,00,000 ఎంతకో వెళ్ళినట్టుంది చనిపోయిన వాళ్ళ యొక్క సంఖ్య. అదే ఇతర దేశాల్లో రాలిపోయారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు తక్కువ అయినా కానీ వాళ్ళకున్న చల్ల దేశాలు, వాళ్ళకున్న పరిస్థితులు బట్టి, వాళ్ళ ఇమ్యూనిటీ లేకపోవటాన్ని బట్టి చాలా మంది రాలిపోయారు. కానీ దేవుడు తన మహాకృప చేత మన భారతదేశాన్ని ఆయన కాపాడి ఉన్నారని చెప్పాలి. ఇలాగున ఇంటి ఆలోచనలో కలతతో కలవరములతో ఉంటూ నేను కనిపెడుతూ వచ్చాను, ప్రభా 2021లోకి వెళుతున్నాం కదా, మరి ఏంటక్కడ ఆ సంవత్సరం కొరకైనటువంటి ఏదైనా ఒక వాగ్దానంగా నేను ఏం తీసుకోవాలి, ఏమాటిస్తావు ప్రభా అని కనిపెడుతూ నేను చదువుకుంటున్న నా బైబిల్ స్టడీలో సడన్ గా ఇంతకు మనకి సిస్టర్ గారు చదివించిన యెషయా గ్రంథంలో నుండి 44వ అధ్యాయంలో నుండి 22వ వచనం హైలైటెడ్ గా నాకు కనబడింది. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. సరేనా, ఇందాక పాస్టర్ గారు మాట్లాడుతూ నా గురించి మాట్లాడుతూ ఏమంటూ ఉన్నారంటే చాలా సింపుల్గా మాట్లాడుతూ ఉంటారు, మెల్లగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇన్ అదర్ వర్డ్స్ మెల్లగా అంటే అరుపులు ఇలాంటివి లేకుండా మాట్లాడుతూ ఉంటారు. సూటిగా ఒక మనిషితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు అని నా గురించి పరిచయం చేసిన ఈరోజు నేను చేసిన ప్రసంగ విధానంలో ఇంకొక విషయం కూడా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకటి, నెమ్మదిగా ఉన్న కొద్ది మందితో మీతో మాట్లాడడానికి చక్కని మైక్ ఉంది కనుక ఈ మైక్ సరిపడినట్టుగా మాట్లాడుతూ, ఇంకోటి ఏమంటే
ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఎనీ ఆల్టర్ కాల్. ఆల్టర్ కాల్ అనేటువంటిది తేవడం నాకు ఇష్టం లేదు. ఇలా 10 మంది కోపం వస్తుందేమో, మరి ఆల్టర్ కాల్ లేకుండా ప్రసంగం మాది కదా అని చెప్పేసి అనిపిస్తుందేమో. ఒకప్పుడు ఆల్టర్ కాల్ పనిచేసింది, ఒకప్పుడు ఆల్టర్ కాల్ కావాల్సి వచ్చింది. కానీ ఇప్పుడున్న సత్యం, నేను తిరిగి తిరిగి ఇన్ని సంవత్సరాలు సేవ చేసి ఇప్పుడు నేను తెలుసుకున్న సత్యం ఏమంటారంటే, సత్యాన్ని డిక్లరేషన్ చేయడమే దేవుడు నాకు అప్పచెప్పిన పని. దేవుడు ఏమన్నాడండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి ఆల్టర్ కలిగి అన్నాడా? అక్కడ ఏమన్నాడు అలాగా ఆల్టర్ కలిగమని. సువార్త అంటే ఒక మంచి మాట. ఈరోజు మన సంఘానికి దేవుడు ఇస్తున్న ఒక మంచి మాట ఏమిటంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆమె చెప్పండి మాకు. అప్పుడు మీరు విమోచింపబడ్డారా, విమోచింపబడాలా? మీరు విమోచింపబడ్డప్పుడు నేను ఎందుకు అడగాలి? ఎంతమంది మీలో విమోచింపబడాలని కోరుకున్నదో చేతులు ఎత్తండి అన్నాను అనుకోండి. ఎత్తప్పుడు మనకు కూడా గొర్రెలు కదా ఈ తెలుగులో అందరూ రెడీగా ఉంటారు. ఇంకా ఎన్ని మీటింగ్లు పెట్టండి, ఈ నాటకాలు ఇచ్చి వీడియో తీసుకుని మరి ఎవరికో చెప్పుకుని వెళ్ళిపోతే మళ్ళీ దొరికేసి జైల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏ సరక్తం చేయండి. మనం వెళ్ళినటువంటి విషయం కూడా అలాంటిది ఒకటి, ఒక ఆయన వెళ్ళినటువంటి విషయం. సో ఈరోజు నేను ఐ డోంట్ వాంట్ టు గివ్ an altar call. I'm declaring you are being redeemed. మీరు విమోచింపబడి ఉన్నారు అని నా దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. అది నేను మీకు ప్రకటిస్తున్నా, అది నేను ప్రకటించే సువార్త. సో ఇప్పుడు దేని నుండి మనల్ని విమోచిస్తున్నారు, దేని చేత విమోచిస్తున్నారు అనేటువంటివి జస్ట్ 2-3 విషయాలుగా మాత్రమే నేను మీతో పంచుకుంటా. ఆ తర్వాత మీరు ఇంకా ధ్యానం చేసుకోగలుగుతూ ఉన్నట్లయితే అనేకమైన అద్భుతమైనటువంటి సత్యాలు బైబిల్ గ్రంథంలో మీకు కనబడుతూ ఉంటాయి. నిన్నటి రాత్రి నేను వచ్చినప్పుడు మన వాళ్ళకి చెప్పా, రేపటి దినాన్ని నేను విమోచన అనే అంశం మీద మాట్లాడుతున్నానమ్మా అని చెప్పేసాను. అన్న నేను ఉత్తర పక్షితులాగా పాస్టర్ ఇచ్చినప్పుడు బుద్ధిపూర్వకంగా అందులో వచ్చిన ఉందని చూసే ఇచ్చారో, లేకపోతే మామూలుగా చదివితే దొరికిందో, ఆ వచనంలో యొక్క చివరి వచనంలో ఏముందంటే, యెహోవా మనల్ని విమోచించేటువంటి వాడు, ఆయన మన విమోచకుడు అనేటువంటి మాట 130వ కీర్తనలో ఉంది. నేను అది రాసుకోలే యాక్చువల్లీ. నేను అసలు ఆ వచనం నేను అసలు చూడలే. ఇప్పుడు నాకు ఇంకో ప్రసంగం దొరికింది లేదా అని అనుకున్నా. తర్వాత వెళ్ళినప్పుడు దాని మీద నేను ప్రసంగం చేస్తాను. కానీ ఈ రోజు నేను మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కేవలం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న ఆ 3వ లైన్లో ఉన్నటువంటి మాట ప్రకారంగా యెహోవా సెలవిస్తున్నటువంటి మాట కదా. 21వ వచనం దగ్గర నుంచి దేవుడు సెలవిస్తున్న మాట. ఇంకా కొంచెం ఎందుకు వచ్చినప్పుడు ఆ వచనాన్ని కూడా సందేశించవలసింది, కానీ తక్కువ చాలని 23వ వచనం వరకు ఆపారు. 24వ వచనం ఏంటంటే, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యెహోవా ఎలాగున సెలవిచ్చుచున్నాడు. సో ఇది యెహోవా సెలవిస్తున్న మాట. Our God is speaking to us saying that He is the one who has redeemed us. మనల్ని అది కూడా మీరు నోట్ చేసుకోండి. అందులో ఉన్నటువంటి మాట, నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటే పాస్ట్ టెన్స్ ఆ ఫ్యూచర్ టెన్సా? ఇది పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన కాలమా, జరగబోయే కాలమా? జరగబోయే కాలాన్ని గురించి ఎవరు చెప్తారంటే, ఆ సెక్టర్ వేరు, వాళ్ళు వచ్చేమంటారంటే, మీ రోడ్లు బాగా పడిపోయి డ్రైనేజీ కట్టిస్తాను, ఇక్కడ కరెంట్ ఇప్పిస్తాను, ఒక చెట్టుకు జనరేట్ ఇస్తాను అని అంటారు కొంతమంది వచ్చి. వాళ్ళు వేరు, వాళ్ళన్నీ ఏమంటారంటే చేస్తాను అంటారు వాళ్ళు. కానీ నా బైబిల్ ఏమంటుందంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను అని చెప్పండి. కనుక విమోచించేశారు మన ప్రభు, మనల్ని విమోచించేశారు. ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. దేని నుండి, వేటి నుండి ఆ ప్రభు మనలను విమోచించి ఉన్నారు. వెరీ సింపుల్ గా ఒకే ఒక్క మాట. ఆ మాట ఇర్మియా గ్రంథంలో నుండి 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట మనం చదువుతున్నాం. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. ఇట్స్ ఎ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు కూడా ఆయన